హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 23rd ట్యూస్డే 4:37 అయింది. ఈరోజు 23rd ట్యూస్డే 4:37 అయింది. 23rd డిసెంబర్ 2025 4:37 ఈవినింగ్. ఇప్పుడు నేను ఆనంద్ కలిసి రివర్ క్రాస్ అయిపోతున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రివర్ క్రాస్ అంటే కృష్ణానది అవతల వైపు అంటే 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్లు కృష్ణా రివర్ అవతల వైపు అంటే కనకదుర్గమ్మ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు 4:37 అయింది. 6:37 కల్లా రావాలనేది ప్లాన్. 2 hours పెట్టుకున్నాం బఫర్ టైము. సో 2 hours వచ్చేస్తాము. ఇంకా ముందే రావాలి యాక్చువల్గా. జస్ట్ 2 hours బఫర్ టైము. 4:37 స్టార్ట్ అవుతున్నాము. మోస్ట్లీ అనదర్ 2 minutes బఫర్. ఓకే, సో హోప్ ఫర్ ద బెస్ట్. త్వరగా రావాలని. 4:38 అయింది. ఆపుతున్నా. పెట్టి స్విమ్మింగ్ ప్రికాషన్స్ అన్నీ ప్రిపేర్ చేశాను. సో ఈరోజు జామ్ ప్యాక్. రివర్ క్రాస్ చేస్తున్నారు రెడ్డి గారు. టైం పెట్టుకుంటున్నాడు కరెక్ట్గా 20 నిమిషాల్లో. రికార్డు 20 నిమిషాలేగా. గంట 20 నిమిషాలా? ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ స్టార్ట్ అయింది. టైమింగ్ 4:41 అయింది. రివర్ క్రాస్ అవుతుంది. ఇక్కడ నుంచి కృష్ణానది అవతల 3 kilometers. ముందు టీ షర్ట్ తీయండి. నేను ఆనంద్ గారు ఇద్దరు రివర్ క్రాస్ చేస్తున్నాము. ఇగో ఇక్కడ హరి గారు మమ్మల్ని మోటివేట్ వేసుకొని ఇప్పుడు ఇది గ్రూప్ లో పెట్టాలి. ఇప్పుడు డైవర్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున 50 minutes వచ్చాము. అక్కడి నుంచి అవతల నుంచి 50 minutes వచ్చాము నేను ఆనంద్. సో మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాము. మోస్ట్లీ 30 minutes. ఇప్పుడు 5:36 అయింది. 4:50 బయలుదేరాము. 5:36 అయింది. థ్యాంక్ యూ సార్. హాయ్ అందేశావా? హాయ్ గాయ్స్, చూసావా? నౌ కృష్ణా రివర్ కంప్లీట్ అప్ అండ్ డౌన్ రివర్ క్రాస్ చేసి వచ్చాము. ఎగ్జాక్ట్ గా 6:20 కళ్ళు కూడా కనపడుతుంది. అయిపోయింది సినిమా అయిపోయి 6:25 అయింది. చూడండి, 1 hour 47 minutes పట్టింది. ఒక 5 minutes అక్కడ ఆగాము. ప్లస్ NDRF వాళ్ళతో ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేసాం. అంటే మొత్తానికి ఏదైనా కానీ 1 hour 20 minutes అప్ అండ్ డౌన్ చేసి వచ్చారు రివర్ క్రాస్. అంటే కొట్టి చూడండి, పులుసు కారిపోయి మొత్తం ఎక్కడికక్కడ ఫ్యాట్ బర్న్ అయిపోయింది. అయ్యా ఇలాగ స్విమ్మింగ్ రివర్ క్రాస్ చేసాము. రివర్ క్రాస్ చేసి మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఎనర్జీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అందుకే ఫ్రూట్స్ తినడానికి వచ్చాము నేను, ఆనంద్, హరి గారు. ఫ్రూట్స్ మేము స్విమ్మింగ్ అవ్వగానే ఫ్రూట్స్ తింటాము, అందుకనే వచ్చాము. గైస్, ఆఫ్టర్ రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ చేసిన తర్వాత చూడండి ఈజీ ఆడింది అందరికీ. ఇది 2వ పుచ్చకాయ తింటున్నాం. మేము రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. చాలా బాగుంటుంది. అవునా? ఏమా తీగుంది.